హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కాలీఫ్లవర్ టమాటా ఎగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్ కర్రీ అనమాట. ముందుగా అయితే నేనైతే కాలీఫ్లవర్ని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని బాయిల్ చేసుకున్నాను, ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ తర్వాత అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కాలీఫ్లవర్లో మనం ఇలాగా బాయిల్ చేసుకోవడం వల్ల ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటే చనిపోతాయి. ఇప్పుడు చిన్న టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా ఆ తర్వాత అయితే ఒక టమాటా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఇలా దగ్గరగా మగ్గనివ్వాలి. టమాటాని బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పక్కన బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా దీంట్లో వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇది కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకుని ఉడికించుకుంటే మంచిదండి. మనం ఏ కాయగూరలు ఉడికించక్కర్లేదు, కానీ ఇదైతే తప్పకుండా ఉడికించుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి కదండి. ఇప్పుడైతే దీంట్లోని కొంచెం తగినంత సాల్టు అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోని ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని దగ్గరగా ఉడికించుకోవాలండి. బాగా దగ్గరికి ఉడికిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ అనేది పైకి వెళ్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.